పోలీస్‌కి ఒక కన్విక్షన్ రావాలంటే, పోలీస్ చేసే పనికి రావాలంటే మీరు సపోర్ట్ కావాలి. ప్రాసిక్యూషన్ మెంబర్‌గా మిమ్మల్ని అనట్లేదు. అవును. టోటల్ వ్యవస్థకి. అవును. ఈ వ్యవస్థకి ఉండడానికి ఆఫీస్ గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందంటారా? లేదండి. మరి ఎక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడాలి మీరు? నేను రిటైర్ అయిపోయే వరకు కూడా నాకు ఛాంబరే లేదు. అయ్యో! అంటే నాకున్నటువంటి వసతులు నేనే కల్పించుకున్నాను. అంటే కోర్టు దగ్గర ఏదో ఒక వరండాలోనో, మెట్లు పక్కనో ఒక స్పేస్ చూపిస్తే చుట్టూ అట్టలతో తడికిల్లా నేను మామూలుగా ఆహ్, ఈ బిల్డింగ్‌లోంచి ఆ ఆఫీస్‌లోకి వెళ్లి ఉద్యోగం చేయాలి. యూ హ్మ్. ఇమాజిన్ హ్మ్. చేశాను. ఆ అట్టలతో కట్టినటువంటి పార్టిషన్. పార్టిషన్‌లో నా ఆఫీసు. నేను జిల్లా కోర్టు పీపీగా రూ. 1,60,000 శాలరీతో రూమ్ లేదు. నా వెహికల్ నాది. నా స్టాఫ్ నా ఇంటి దగ్గర నుంచి నాకు ఏదైనా క్యారియరు, టీ, కాఫీ కావాలంటే ఇది. ఇక ప్రభుత్వం వారు ప్రొవైడ్ చేసినటువంటి సౌకర్యాలు ఏమిటంటే, ఒక కోర్టు కానిస్టేబుల్ లాంటిది ఒక పోలీస్ స్టేషన్ నుంచి రిప్రజెంటేషన్‌కి రికార్డులు తీసుకురావటానికి అది వచ్చేవాడు. ఒక వెహికల్ ఇస్తారా? వెహికల్ ఇవ్వరా? హుహు. వెహికలా? వెహికల్ ఎప్పుడూ లేదు. మరి ఎందుకండి ఆ వ్యవస్థ మీద ప్రభుత్వానికి నిర్లక్ష్యం? ఇప్పుడు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ అనేటువంటిదే నేను జాబ్‌లోకి వచ్చిన చాలా కాలం తర్వాత ఫార్మ్ అయిందండి. హ్మ్. ఇన్‌స్టిట్యూట్ అయింది. దానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు. వారు ఇప్పుడు వాటిని ప్రభుత్వం నుంచి సాధించుకొని, ఇప్పుడు కొత్తగా కట్టిన కోర్టు బిల్డింగ్స్‌లో అంటే ఇప్పటే కోర్టు బిల్డింగ్స్‌లో పీపీలకి, ఏజీపీలకి అంటే ఏజీపీ అంటే సివిల్ సైడ్‌కి చేసి హ్మ్. గవర్నమెంట్ వర్క్ చేసే వాళ్ళకి రూమ్స్, ప్రొవిజన్స్ ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారు. అప్పుడు అలా అట్టలతో కట్టినటువంటి ఒక పార్టిషన్‌కి ఫ్యాన్ ఒకటి ఆహ్, అదైనా ఫ్యాన్ నేను వేసుకుంటే కరెంటు కోర్టు వారే ఇచ్చేవారు. కరెంటు బిల్ అది ఎప్పుడు నేను కట్టనట్టు లేదు. మిగతాదంతా నా రికార్డులు నేనే మోసుకోవాలి. ఒకవేళ ఇంటికి పట్టుకెళ్ళాలంటే నా కారులో పెట్టుకునే పట్టుకెళ్ళాలి. ఏ కోర్టు కానిస్టేబుల్స్ తెమ్మనమంటే అంటే నా మీద ఉన్నటువంటి భయం వల్లో, భక్తి వల్లో మన ఇంటికి కూడా తెచ్చి అప్పుడప్పుడు ఇచ్చేవారు. అది మీరు అడిగిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఏమీ ప్రొవైడ్ చేయలేదండి. ఇప్పుడిప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు నేను రిటైర్ అయిన సంవత్సరానికే ల్యాప్‌టాప్ లాంటిదేదో ఇచ్చారు. అది మళ్ళీ నేను రిటైర్ అయిన తర్వాత రిటర్న్ చేయటం జరిగిందనుకోండి. ఆ ల్యాప్‌టాప్‌ని ఉపయోగించడం 100కి 90 మంది పీపుల్‌కి చేత కాదు. హ్మ్. ఎందుకంటే ఏ ట్రైనింగ్ లేదు కాబట్టి. నేనెప్పుడు వాడేలేదు. నేనెప్పుడు మీకు ముందే చెప్పింది. నేను పుస్తకంలో రీడింగ్ చేసి నేర్చుకున్న దానికి, వీటికి నేను ఎక్స్‌ప్లోర్ చేసి, గూగుల్‌లో సెర్చ్ చేసి, ఇలాంటివి నేను చేసి, నేను వాటి మీద ఆధారపడనండి. నాకు ఇప్పటికి జర్నల్స్ ఇప్పటికి నా అలవాటు. అప్పుడు కూడా గవర్నమెంట్ వారు జర్నల్స్ ఏమి ఇవ్వలా. నేను సొంతంగానే సంవత్సరానికి ఇన్ని వేలని ఖర్చు పెట్టి జర్నల్స్ తెప్పించుకున్నాను. అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ కొలిది నేను చదువుకుంటున్నాను. ఓకే. ఆ జర్నల్. ఇంక ఈ టెక్నాలజీ ప్రభుత్వం వారు ఏమి నాకు ప్రొవైడ్ చేయలేదు. ఓకే. సార్ రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు? రిటైర్ అయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ అడ్వకేట్‌గా ప్రస్తుతం ఆహ్, కోర్టుకి వెళ్తున్నానండి. నాకు ఇష్టం వచ్చిన కేసు ఉంటే వెళ్తాను. ఇష్టం లేకపోతే వెళ్ళను. పెన్షన్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ కాబట్టి. హ్మ్. మిగతావి అంటే చాలామంది పోలీసులకి మీరు లీగల్ అడ్వైజర్‌గా ఉండి నేను ఇస్తుంటారు కదా! కాకినాడలో కూడా ఈ జిల్లాలు విభజించడానికి ముందు అఫీషియల్‌గానే నన్ను అపాయింట్ చేసుకున్నారండి. తర్వాత వాళ్ళు కూడా కొంతమంది ఎస్పీలు మనకి ఏదో నామినల్‌గా ఆహ్, పేమెంట్ కూడా అరేంజ్‌మెంట్ చేద్దాం, బడ్జెట్ రాద్దాం గవర్నమెంట్ దగ్గర నుంచి అని కూడా చెప్పడం జరిగింది. కానీ నేను 2 సంవత్సరాలు గానీ, 3 సంవత్సరాలు గానీ కంటిన్యూగా నేను లీగల్ అడ్వైజర్ టు ఎస్పీ సర్వీసెస్ అందించాను. తర్వాత నా అంతట నేనే వాటిని విరమించాను. హ్మ్. ఇప్పుడు అంటే అనఫిషియల్‌గా అయితే నన్ను చాలా జిల్లాల పోలీసు వారు సంప్రదిస్తారండి. హుహు. బై ఫోను రావటం ఇదని. ఓకే. కొన్ని ఇంపార్టెంట్ కేసుల్లో ఇది ఎలా చేయాలి? కోర్టులో ఫైల్ చేస్తే ఎన్ని రోజులకి ఫైల్ చేయాలి? ఇవి ప్లస్ హేబియస్ కార్పస్ లాంటివి పడ్డప్పుడు చాలామంది నా స్నేహితులైనటువంటి పోలీసు వారికి కౌంటర్ అఫిడవిట్లు తయారు చేయటం అనేటువంటిది నాకు మొదటి నుంచి
వాటి మీద పట్టు ఉంది కాబట్టి నా దగ్గర రాయించకుండా ఇప్పుడు ప్రస్తుతం అయితే కొత్త నీరు ప్రవేశించింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో పాతవారంతా ఆ, లేరు, రిటైర్ అయిపోవటాలు జరిగింది కాబట్టి కొత్త చాలామందికి నేను తెలియకపోవచ్చు. ఓకే. తెలుసుకుని వస్తే వెళ్ళండి కూడా, తెలియకపోయినా నేను ఓకే సార్. సార్ ఫైనల్గా చెప్పండి, మీ ప్రొఫెషన్లోకి రావాలనుకున్న ఆస్పిరెంట్స్కి, లా ప్రొఫెషన్లోకి రైట్. మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? నేను ఇచ్చే మెసేజ్ ముందు లాంగ్వేజ్ ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలండి. అంటే లాంగ్వేజ్ అనగానే మీరు ఇంగ్లీషు అని భ్రమపడవచ్చు. ఇంగ్లీష్ అనే కాదు, కోర్టు పరిభాష అనేటువంటి ముఖ్యంగా నేర్చుకోవాలండి. మనం ఏది సబ్మిట్ చేస్తే కొంచెం అలర్ట్గా అటెంటివ్గా ఉంటుంది జడ్జికి అనేటువంటిది ముఖ్యం. ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడుతున్నంత మాత్రాన నష్టం వచ్చేది ఏదీ లేదండి. ఎందుకంటే మీరు మీనింగ్ కన్వే చేస్తున్నారా లేదా అనేటువంటిది. అవును. రెండు, ఒక అడ్వకేట్కి కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కానీ కావాల్సింది ఏంటంటే జ్ఞాపక శక్తి అండి. 3 ఒరేషియస్ రీడింగ్. ఈ డౌన్లోడ్ చేసుకునే పద్ధతికి స్వస్తి చెప్పి మనం పుస్తకాలు చదవటం అనేటువంటిది 1-2 సార్లు, నేను చదివిన జడ్జిమెంటే చదివిన పాయింటే చదివి ఇంపార్టెంట్ ఇది మనకి ఎప్పుడైనా అవసరమే అనుకున్నవి గత 30 ఏళ్ళుగా నేను డైరీలు రాసుకుంటూనే ఉన్నాను. నా డైరీలు ఏ జూనియర్ అడ్వకేట్గానే ఉపయోగపడవచ్చు. అనేక పాయింట్ల మీద నేను జడ్జిమెంట్లు పికప్ చేసి అంతాను. వివిధ రాష్ట్రాల జడ్జిమెంట్లు, సెంట్రల్ మన ఎపెక్స్ కోర్టు జడ్జిమెంట్స్, వివిధ రాష్ట్రాల హైకోర్టు జడ్జిమెంట్స్, ఇవన్నీ కూడా నేను రాసుకుంటాను. ఈ కృషి ఎప్పటికైనా మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే నేను ఫోన్ కాల్ చేసిన వెంటనే పోలీసు వారికి వెంటనే నేను రిప్లై చెప్పగలుగుతున్నానంటే నా పడుకునే మంచం పక్కనే ఈ డైరీస్ అన్నీ ఎప్పుడూ ఉంటాయండి. నేను వితిన్ 5 మినిట్స్ నేను దానికి ఆ సెక్షను, దానికి సంబంధించిన సమాచారం, అది చేయదగ్గదా చేయకూడదా, వాళ్ళు అడిగిన ప్రశ్నకి జవాబు వెంటనే చెప్తాను. ఈ 3 కృషి చేయాలండి. కేవలం కోర్టులో కేసు చేయటం అనేటువంటిది అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే నీ సమర్థత మీదే కోర్టులు ఆధారపడ్డాయి, లేదా జడ్జిమెంట్ల మీదే ఆధారపడి జడ్జిమెంట్లు ఇస్తున్నాయి అనేటువంటి వ్యవస్థకి ఎప్పుడో చిల్లిచీట్టి పాడేశారు. ఇప్పుడు వేరే ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి జడ్జిమెంట్లకి. మీరు చెప్తున్న కన్విక్షన్స్కి, ఎక్విటల్స్ కూడా అది కూడా వర్తిస్తుంది. అంచేత ఏంటంటే మనం జడ్జిమెంట్ చెప్పేస్తే, మనం జడ్జిమెంట్ ఫైల్ చేస్తే అది చదివి దాని మీద ఆధారపడి జడ్జిమెంట్ చెప్తారు జ్యుడిషియల్ ఆఫీసర్స్ అని అనుకోవటానికి ఏమీ లేదు. ఓకే. అంటే 3 పాయింట్లు నేర్చుకుంటూ రావాలి. దీనికి ఏంటంటే దాన్ని 3 ప్లస్ చేస్తే ఏంటంటే కష్టపడి సబ్జెక్ట్ విషయంలో తరువుగా ఉండాలి అని నా సజెషన్.